హాయ్ అండి. ఈరోజు ఫుల్ వీడియో అయితే కారపూస అండి. ఇదైతే నేను ఇంట్లోనే తయారు చేస్తున్నాను. ఇది నేను దీనికోసం 2 kgs శనగపిండి అయితే ఇంట్లోనే శనగపప్పుని ఎండపెట్టుకొని మిల్లాడించుకున్న పిండితో అయితే చేస్తున్నాను. దీనికోసం ఎక్కువ ఏమి అక్కర్లేదండి, ఏమి వేయక్కర్లేదు. శనగపిండికి తగ్గట్టుగా ఉప్పు, కలర్ కోసం పసుపు వేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలండి. వాటర్ వేసుకొని మామూలు నార్మల్ వాటర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే మనం వేలు ఇలా పెడితే మెత్తగా అయినట్లుగా. ఇదైతే మనం స్వీట్ షాప్లో కొనుక్కొని తిన్న దానికన్నా టేస్ట్గా ఉంటుందండి. ఎందుకంటే బయట శనగపిండిలోని చేసుకున్నాం అనుకోండి, అందులో కొంచెం బియ్యం పిండి కలుపుతారు. అందుకోసం ఆ పిండితో అయితే చెయ్యొద్దు. మనం ఇంట్లోనే శనగపప్పుని ఎండలో పెట్టుకొని మిల్లాడించుకుని పిండితో అయితే చేయండి. ఇది మనం జంతికల గొట్టంలో కారపూస ప్లేట్ ఉంటుంది కదండి, దాంతో అయితే చేశాను. చాలా సన్నంగా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా అన్ని జంతికలన్నీ చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసుకొని క్రిస్పీగా అయిన తర్వాత ఈ జంతికల పైన వేసేసుకొని కారపూసలాగా నలిపేసుకోవాలండి. నేను ఆ వీడియో అయితే తీశాను లాస్ట్లో, కానీ మా పిల్లలు తెలియక డిలీట్ చేసేసారన్నమాట. అందుకోసం అది పెట్టలేదు. మీరైతే అలా చేయండి, చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అంతేనండి, బాయ్గా.